అంగన్వాడీ సమస్యల మీద ఈరోజు 3 సంఘాల ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ జరుగుతోంది. ప్రధానంగా అంగన్వాడీ లక్ష్యానికి విరుద్ధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం యాప్లు తీసుకొచ్చింది. బాల సంజీవని యాప్, పోషణ ట్రాకర్ యాప్. ఈ యాప్ల వల్ల అంగన్వాడీలు చాలా మానసిక ఒత్తిడికి గురవుతూ ఉన్నారు. ఒకటి, అంగన్వాడీ సెంటర్లకు వచ్చే సరుకులు మొత్తం ఫోటో క్యాప్చర్ చేయాలి, ఈకేవైసీ చేయాలి, అట్లనే ఎఫ్ఆర్ఎస్ తీస్తేనే లబ్ధిదారులకు సరుకులు ఇవ్వాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేస్తూ ఉంది. 2022లో అంగన్వాడీలకు ఫోన్లు ఇచ్చారు, కానీ ఆ ఫోన్లు దాదాపు 90% చెడిపోయినాయి. ఇచ్చింది 2GB నెట్టే, కానీ ఈ యాప్ల దెబ్బకి ఎక్కడ ఈ ఫోన్లు పనిచేయట్లేదు. అంగన్వాడీ సెంటర్లకు సరుకులు వచ్చినా కూడా లబ్ధిదారులు వచ్చి కూర్చుంటే ఫోటో క్యాప్చర్ కాకపోతే మీరు సరుకులు ఇవ్వద్దు అని చెప్పేసి ఒత్తిడి చేస్తూ ఉన్నారు. మన రాష్ట్రంలో చాలా ప్రాంతాలు, మారుమూల ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో కానీ, గ్రామాలు, హ్యామ్లెట్ విలేజ్ల్లో కానీ అసలు సిగ్నల్సే ఉండట్లేదు. వాళ్ళు వచ్చినప్పుడు కొన్ని చోట్ల సర్వర్లు పనిచేయట్లేదు. దీనివల్ల అసలు మానసిక ఒత్తిడికి గురవుతూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఫోన్లు పని చెయ్యాలి అంటే అంగన్వాడీ సెంటర్ నిర్వహణకి ట్యాబ్లు ఇవ్వాలి, 5G నెట్ ఇవ్వాలి అని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రభుత్వం ఇచ్చిన ఫోన్లన్నీ కూడా రేపు ఆగస్టు 4వ తారీఖున తిరిగి ప్రభుత్వమే తీసుకోవాలి అని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అలానే 2019 నుంచి అంగన్వాడీలకి వేతనాలు పెరగలేదు. అందరికీ తెలుసు. గత ప్రభుత్వం ఆధ్వర్యంలో దాదాపు 42 రోజుల పాటు పెద్ద ఎత్తున సమ్మె చేశాం. ఆ సందర్భంగా 2024 జూలైలో అంగన్వాడీలకి వేతనాలు పెంచుతాము అని చెప్పేసి మినిట్స్ ఇచ్చారు. మినిట్స్ ఇచ్చిన కాపీని కూడా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకుండా చాలా తాత్సారం చేస్తూ ఉంది. అందుకని వెంటనే అంగన్వాడీ యూనియన్ల చర్చలకు పిలవాలి, వేతనాలు పెంచాలి అని చెప్పేసి కోరుతున్నాం. అలానే మొన్న పోయిన క్యాబినెట్లో మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మారుస్తున్నాము, జూలైకి జీవో ఇస్తాము, ఆగస్టుకి మొత్తం మార్చేస్తామని చెప్పేసి చెప్పారు, కానీ ఇంతవరకు జీవో ఇవ్వలేదు. అందుకని వెంటనే మినీల్ జీవో ఇవ్వాలి అని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. అలానే సంక్షేమ పథకాలు అందరికి అమలు అవుతున్నాయి. ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా కొద్దిమందికి అమలు చేస్తున్నారు, కొద్దిమందికి అమలు చేయట్లేదు. అలానే రూరల్లో ఉన్న వర్కర్లకు అసలు ఎవరికీ అమలు కావట్లేదు. అందుకని ఎటువంటి మినహాయింపులు లేకుండా అంగన్వాడీలందరికీ కూడా సంక్షేమ పథకాలు అమలు చేయాలి, గ్రాట్యుటీ జీవో మార్పు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ప్రభుత్వం వెంటనే చర్చలు పిలిచి ఈ సమస్యల పరిష్కారం కాకపోతే అంగన్వాడీలు మరొక పోరాటానికి సిద్ధమవుతారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సుబ్బరామమ్మ, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, CITU అనుబంధం. రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిని ఆలోచన చేయాలి. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. మాకు కనీస వేతనాలు 26,000 పెంచాలనేసి గత ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున పోరాటం చేశాము. ఇంతవరకు వేతనాలు ఊసేలేదు. ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు మాత్రం వేతనాలు పెంచుతామని పెద్ద హామీలు చేశారు. ఈ హామీలు నిలబెట్టుకోవాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా మినీ వర్కర్లు మెయిన్ వర్కర్లుగా గుర్తించాలి, వాళ్ళకి అంగన్వాడీ వర్కర్లతో పాటు సమాన వేతనం ఇవ్వాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాము. యాప్లన్నీ కలిపి ఒకే యాప్ ఇవ్వాలి. ఈయన పక్షంలో ఆ యాప్లు ఒకే యాప్ ఇవ్వకపోతే మేము ఈ ఫోన్లు వెంటనే రిటర్న్ చేస్తాము. ట్యాబ్ అయినా ఇస్తామని గత ప్రభుత్వం 2 సంవత్సరాల నుండి చెప్తూనే ఉంది. ఈ ఫోన్తో ఏగలేము, వెంటనే మాకు ట్యాబ్లు ఇవ్వాలి. ఇవ్వని పక్షంలో ICDS ఆఫీస్ ముందర అన్ని ఫోన్లు మూటలు కట్టుకొచ్చి ICD ఆఫీస్ ముందర అందరం ఇచ్చేస్తామనేసి మేము డిమాండ్ చేస్తున్నాము. ఎస్ వాణిశ్రీ, CITU ప్రధాన కార్యదర్శి వాణిశ్రీ. రోజుల పాటు పోరాటం చేసిన సందర్భంగా ఇప్పుడు ఉన్న ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, టెంట్ల దగ్గరకు వచ్చి మా ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే అంగన్వాడీల సమస్యలు పరిష్కరిస్తాము అని చెప్పేసి హామీ ఇచ్చారు. కానీ నేటికి 11 నెలలైంది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక్క సమస్య కూడా పరిష్కరించడం అనేది లేదు. జీవోలు అయితే ఇచ్చారు, 6 జీవోలు. అన్ని జీవోలలో కూడా కొర్రులే కనబడుతున్నాయి. మనకి గ్రాట్యుటీ జీవో ఇచ్చారు, అది చట్టం ప్రకారం గ్రాట్యుటీ జీవో లేదు. మరణించిన వాళ్ళకి 15,000 రూపాయలు అన్నారు. 20,000 రూపాయలు ఇవ్వాలి అని మేము డిమాండ్ చేస్తే 15,000 అన్నారు. ఈ రోజు పని భారం అనేది రోజు రోజుకి పెరిగిపోతుంది. అంగన్వాడీ కార్యకర్తల్లో మానసిక శారీరక ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంది. ఈరోజు మాకు ఖచ్చితంగా వేతనం అనేది పెంచాలి, ఫస్ట్ డిమాండ్. రెండోది, యాప్లన్నింటినీ ఒక యాప్ చేస్తామన్నారు. సంవత్సరం నుంచి ఈ మాట చెప్తున్నారు. అనేక దఫాలుగా డైరెక్టర్ గారిని కానివ్వండి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కానివ్వండి, మినిస్టర్ గారిని కానివ్వండి కలిసాం. అయినా సరే
ఇదిగో అదిగో అంటున్నారు తప్ప యాప్లు వేటిని కూడా సవరించట్లేదు. అందుకే మేము 3 యూనియన్లు కలిపి గట్టిగా నిర్ణయం అనేది తీసుకున్నాము. రేపు సోమవారం సాయంత్రం 4 గంటలకి ఫోన్లన్నీ తీసుకువెళ్ళి ఆ ప్రాజెక్ట్ ఆఫీసుల దగ్గర పెట్టేయాలి. 1వ తారీఖు నుంచి ఫోన్లలో ఎవరు పని చేయకూడదు, పని చెయ్యము అని చెప్పేసి మేము యూనియన్లుగా నిర్ణయం తీసుకుంటాం జరిగింది. ఇప్పటికైనా సరే అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం స్పందించి యూనియన్ లీడర్లందరినీ చర్చలకు పిలవాలి, సానుకూలంగా స్పందించాలి, వేతనం పెంచాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఫోన్ నంబర్ అథెంటికేషన్ చేయాలి, ఫోన్ నంబర్ మ్యాపింగ్ చేయాలి, ఈకేవైసీ చేయాలి, ఓటీపీ చేయాలి. అంటే ఒక బిడ్డకు 2 యాపుల్లో అంటే 8 సార్లు తీయాలి. అంటే ఆ ప్రకారంగా 20 మంది పిల్లల నుండి 100 చిల్లర పిల్లలు దాకున్నారు ఒక అంగన్వాడీ కేంద్రానికి సంబంధించి. గర్భవతులు, బాలంతలు వీళ్ళందరికీ నెలంతా ఎఫ్ఆర్ఎస్ చేయడం సరిపోతుంది. గవర్నమెంట్ PP1, PP2 మంచి సిలబస్ ఇచ్చింది ప్రీ స్కూల్కి సంబంధించి. ఆ సిలబస్కి సంబంధించిన పుస్తకాలు ఓపెన్ చేయడానికి 1 నిమిషం కూడా టైం సరిపోలేదు. ఈ నెల జూలై నుండి కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఎఫ్ఆర్ఎస్ ద్వారానే తల్లులకు, లాభోక్తులకు సంబంధించిన ఈ మెనూకు సంబంధించిన సరుకులన్నీ ఇవ్వాలని నిబంధనలు ప్రకటించినప్పటి నుండి నేటికి ఒకసారి యాప్లో చేయడానికి 25 రోజులు పట్టింది. 1 నెల 2 సార్లు చేయాలి మొబైల్లో తల్లికి సంబంధించిన వివరాలని. ఒకసారి చేయడానికి 25 రోజులు పట్టింది. ఇంక 4 రోజుల్లో ఇంకోసారి సెకండ్ ఫేజ్ ఎఫ్ఆర్ఎస్ చేయడానికి సాధ్యం కాని పని. ప్రధానమంత్రి మాతృవందన యోజన పథకం గర్భవతులకు, బాలంతలకు 1వ కాన్పుకు, 2వ కాన్పుకు వచ్చే డబ్బుల పనిని కూడా అంగన్వాడీ టీచర్లే చేయాలని పెట్టింది. ఇది ఎంత మాత్రం సమంజసమని అడుగుతున్నాం. హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఏఎన్ఎంలు, సెకండ్ ఏఎన్ఎంలు, ఆశాలు ఉన్నారు. ఈ మాతృవందన యోజన పథకం ఇంతకుముందు వాళ్ళే చేస్తున్నారు. వాళ్ళు సక్రమంగా చేయడం లేదని అంగన్వాడీ టీచర్లు చేయాలని నిబంధనలు ప్రకటించింది. అది ఏమాత్రం చేయలేము. మా పని మాకు చేయడానికి చాలా ఇబ్బందులు అవుతున్నాయి. అందుకోసం మాతృవందన యోజన పని చేయలేం. 2023 స్ట్రైక్ ప్రారంభించినప్పటి నుండి తెలుగుదేశం నాయకులు, కూటమి గవర్నమెంట్కి సంబంధించిన నాయకులంతా కూడా టెంట్ల దగ్గరకు వచ్చి మా గవర్నమెంట్ వచ్చిన వెంటనే మీ సమస్యలు తక్షణమే పరిష్కరిస్తాము, వేతనాలు పెంచుతాము, ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చినారు. మరి గవర్నమెంట్ రూలింగ్ వచ్చిన రోజు నుండి ఈ రోజు దాకా అనేక పర్యాయములు ప్రతి నెల 3 సంఘాల నేతలను వెళ్ళి రిప్రజెంటేషన్ ఇస్తూనే ఉన్నాం. మా మినిట్స్ కాపీలో పొందుపరిచిన అంశాలన్నింటినీ తక్షణమే క్లియర్ చేయాలని వాయిదా వేస్తున్నారు. మరి 20,000 రూపాయలు ఇస్తామన్న పోయిన గవర్నమెంట్ చనిపోయిన విధుల్లో చనిపోయిన వారికి దాన సంస్కారం కోసం అంటే మరి 15,000 చేసినారు. అది మేం చేసినామని చెప్తున్నారు. ఆల్రెడీ అది మినిట్స్ కాపీలో ఉన్నటువంటి న్యాయసమ్మతమైన డిమాండ్. మరి మినీ సెంటర్లకు సంబంధించి ఆ రోజే ఒప్పుకున్నారు ఖచ్చితంగా చేస్తామని. మళ్ళీ నేటి వరకు కూడా రిస్ట్రిక్షన్స్ 10th పాస్ అయి ఉండాలి, ఖచ్చితంగా ఇంతమంది పిల్లలు ఉండాలి, ఇంతమంది తల్లులు ఉండాలని. మరి కేంద్ర ప్రభుత్వం ఆ జీవోకు సంబంధించి దేశంలో ఉన్న మినీ సెంటర్లన్నింటినీ మెయిన్ సెంటర్లకు గుర్తించాలని కేంద్ర ప్రభుత్వం ఒక సర్క్యులర్ జీవో ఇచ్చింది. అది ఇస్తే కూడా అది కుదరదు, ఇక్కడ పిల్లలు తక్కువ ఉన్నారు, తల్లులు తక్కువ ఉన్నారు, దానికి రూల్స్ రెగ్యులేషన్స్ అని చెప్తున్నారు. మరి గ్రాడ్యుయేటీ ఇచ్చినప్పటికీ కూడా మరి గ్రాడ్యుయేటీ 1972 యాక్ట్లో 25 సంవత్సరాల తర్వాత ఎప్పుడైనా స్వచ్ఛందంగా రాజీనామా చేసి వెళ్ళిపోతే ఆ గ్రాడ్యుయేటీలో జీవోలో ఏముందో నిబంధనావళి ఆ ప్రకారంగా డబ్బులు చెల్లించాలనేది ఉంది. కానీ మన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కమిషనరు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, మన మినిస్టర్ గారు లేదు 62 సంవత్సరాలకు రిటైర్డ్ అయినప్పుడు ఇస్తామంటున్నారు. మేమేమంటున్నాము, అందులో 1972 యాక్ట్లో ఏదుందో అది ఖచ్చితంగా అంగన్వాడీ టీచర్లకు తక్షణమే వర్తింప చేయాలి, స్వచ్ఛందంగా రాజీనామా చేసి వెళ్ళేటోళ్ళకి ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పినాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే వేతనాలు పెంచాలి, లేని పక్షంలో జాతీయ స్థాయిలో కూడా ఉద్యమానికి శ్రీకారం చుట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా మరి యొక్క పోరాటానికి సిద్ధమవుతామని ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మా మినిస్టర్ గారికి, సీఎం గారికి, కూటమి గవర్నమెంట్ నాయకులకు, సంబంధిత అధికారులకు తెలియజేస్తున్నాం. లలిత, ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏఐటీసీ అనుబంధం. ప్రభుత్వంలో 42 రోజులు 3 సంఘాల ఆధ్వర్యంలో 42 రోజుల పాటు సమ్మె చేశాం. అప్పుడు ఆ ప్రభుత్వంలో మినిట్స్ కాపీలో పొందుపరిచారు. అవన్నీ కూడా 2024 జూలై నుంచి కూడా అమలవుతాయని చెప్పారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటి కూడా నెరవేరలేదు. కానీ అప్పుడు టీఏడీఏలు 2 నెలలకు ఇస్తా ఉన్నారు, 1 నెలకు మాత్రం ఇస్తాము, 2024 జూలై నుంచి కూడా అమలవుతాయని చెప్పారు. కానీ ఇప్పటివరకు కూడా దానికి జీవో తీసుకురాలేదు. అలాగే మట్టి ఖర్చుకు సంబంధించి కూడా 15 మేము 25,000 అడిగితే దానికి 15,000 రూపాయలకు మాత్రమే ఇచ్చారు. అలాగే ఈరోజు మెనూ ఛార్జీలు చాలా తక్కువ ఇస్తున్నారు. దాన్ని వెంటనే కూడా పెంచాలని చెప్పి యొక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఈ యాప్లన్నీ కూడా సవరించాలని చెప్పి అంగన్వాడీ వర్కర్లు మానసికంగా, శారీరకంగా ఈ యాప్ల వల్ల
చాలా ఇబ్బందులకు గురవుతున్నారు, అనారోగ్యాలకు గురవుతున్నారు. వేతనాలు వెంటనే పెంచాలి. కనీస వేతనం ఇప్పుడు చూసుకుంటే బీటెక్ చేసే వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా చేయరండి. అంగన్వాడీ టీచర్లకు అంత పనిభారం పెట్టారు ఇక రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు. ఇవన్నీ కూడా తగ్గించాలి. ఈరోజు అంగన్వాడీ వర్కర్లకు సర్వీస్ని బట్టి శాలరీస్ ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాము. ఇంక్రిమెంట్లు 5 సంవత్సరాలకు ఒకసారి ఇచ్చే ఇంక్రిమెంట్స్ ఇవ్వాలని చెప్పి కోరుతున్నాము. అలాగే యాప్లు అన్నీ కూడా తీసేయాలి. మొబైల్స్ అన్నీ కూడా పాడైపోయినాయి. ఆ మొబైల్స్ అన్ని రిటర్న్ తీసుకొని కొత్త ట్యాబ్స్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. రేపు నెల 4వ తేదీ కూడా మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్నీ కూడా మొబైల్స్ ఆయా ఆఫీసుల్లో ఇచ్చేస్తాము. అందరూ పర్సనల్ మొబైల్స్లో చేస్తున్నారు కాబట్టి. అలాగే యూనిఫామ్స్ కూడా చిన్నపిల్లలకి, అంగన్వాడీ పిల్లలకు యూనిఫామ్స్ కూడా ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాము. అమ్మఒడి పథకం కూడా అంగన్వాడీ పిల్లలకు కూడా వర్తింపజేయాలని చెప్పి కోరుతున్నాము. అలాగే సంక్షేమ పథకాలు ఈరోజు అంగన్వాడీ వర్కర్లకు రూరల్, ట్రైబల్ అని చెప్పి చెప్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పి మేము కోరుతున్నాము. అందరూ తీసుకున్నది 11,500 కాబట్టి వెంటనే కూడా సంక్షేమ పథకాలు అందరికీ కూడా వర్తింపజేయాలని చెప్పి మేము కోరుతున్నాము. వెంటనే నెల వేతనాలు అయితే అందడం లేదు. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి మెనూ ఛార్జీలు పెండింగ్ అయితే పడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 7 నెలలు 8 నెలలు అవుతున్నాయి. హౌస్ రెంట్లు సక్రమంగా వేయడం లేదు. వచ్చే వేతనము రెంట్లు కట్టుకుంటూ మెనూ ఛార్జీలకే సరిపోతుంది మొత్తం డబ్బులు. ఇంకా మా కుటుంబాలు మేము ఏ విధంగా పోషించుకోవాలని చెప్పి ఇక ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము. కాబట్టి వెంటనే కూడా ఈ యొక్క యాప్లన్నీ కూడా సవరించి మొత్తం ఒక యాప్గా చేసి వెంటనే ఈ యొక్క పెట్టినటువంటి బాల సంజీవని యాప్ను రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే జీవో నెంబర్ 7 ప్రకారము అర్హులైనటువంటి అంగన్వాడీ వర్కర్లకు, హెల్పర్లకు, మినీ అంగన్వాడీ వర్కర్లకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాము. మినీ వాళ్ళకు జీవోని వెంటనే విడుదల చేయాలని చెప్పి మేము ఈ యొక్క ప్రభుత్వాన్ని కోరుతున్నాము. కాబట్టి వెంటనే పరిష్కరించాలని చెప్పి సమస్యలన్నీ కూడా ప్రభుత్వాన్ని తెలియజేస్తూ, ఇవన్నీ కూడా పరిష్కరించకపోతే 3 సంఘాల ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఈ యొక్క పోరాటాలు చేయడానికి ముందుంటామని చెప్పి ఈ యొక్క ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం.